చల్లటి చెట్లు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే మా పొలం దగ్గరికి వచ్చామన్నమాట. చూడండి చాలా బాగుంది కదా. వెళ్తాను పమ్మడికాయలు అయితే తీద్దామని. బైక్ అయితే రోడ్ మీద పెట్టాం. ఇంక పొలం లోపలికి వెళ్ళదు కదా అన్నట్టుగా ఇక్కడ నుండి అయితే నడుచుకొని వెళ్తాం. సో చూస్తూ ఉండండి. లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేశాను, వచ్చాము. నిన్నైతే ఫుల్గా వర్షం పడింది, చల్లగా ఉంది. పొలాలు కూడా కొంచెం తడిగా ఉన్నాయి. వెళ్ళి తీద్దాం, ట్రై చేద్దాం. వస్తాయి రావండి. మా హస్బెండ్ ఇంక మా బాబు అయితే ముందు వెళ్ళారు. సో వెళ్తూ ఉన్నాం అన్నమాట. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. చాలా నేచురల్ బ్లాగ్ అనమాట ఇది. ఈరోజు అయితే పొలాల సిచ్యువేషన్ ఎలా ఉంది. నిన్న వర్షం పడింది కాబట్టి చెప్పులు కూడా వేసుకోవడానికి వీలు అవ్వడం లేదు. కానీ నేనైతే వేసి వచ్చేసాను. ఎలాగో ఒకలాగా వెళ్ళాలి, ట్రై చేయాలి వెళ్ళడానికి. ఇదిగోండి అదే అనమాట మన చెట్లు కనిపిస్తున్నాయి కదా, అవి అక్కడికి వెళ్ళి తీయాలి. లెట్స్ గో, వెళ్దాం పదండి. గాలి చెట్లు చాలా బాగుందనమాట. ఇంకా అక్కడైతే పొలం పనులకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు కూడా కూర్చున్నారు. చూడండి, చూపిస్తా. అదిగోటి ఫైనల్గా చెట్ల దగ్గరికి అయితే వచ్చేసాం. కత్తినైతే ఇప్పుతూ ఉన్నారు. రెండు కర్రలు అయితే కలిపి కడుతూ ఉన్నారనమాట మా హస్బెండ్ ఇంకా బాబు. హైట్ చాలా సరిపోదండి. ఉదితికి నెట్ దొరికింది. చూపించు చూపించు చూపించురా. ఎసురుకో పైకెత్తురా. ఇప్పుడైతే కొబ్బరి బండలు తీయడానికి కర్ర కడుతూ ఉన్నాం. కర్ర పెద్ద చేసి దాంతోపాటు తీస్తాం. వస్తాయి రావు అనేది అయితే తర్వాత చూద్దాం కదరా. ఉదయం నెక్స్ట్ చూపించు. చూపించరు ఇది నిన్న గాలికి నెక్స్ట్ అయితే పడిపోయింది. 2-3 చూపిస్తున్నా. అదిగో చూపించు నాన్న. తెరల్లదిగో అదిగోండి పాపము ఎన్ని పక్షులు ఉన్నా అది కూడా పడిపోయింది. అరటి చెట్టు కూడా ఊడుస్తున్నారు. ఇవే మా పొలాలు అనమాట. ఎక్కడ నుండి ఎక్కడ వరకు అండి చూడండి. ఇది కూడా పొలమేని మాది. ఇంకా లాస్ట్ ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు అక్కడ వరకు కూడా మనమే అనమాట. ప్రజెంట్ అయితే పొలాలు మొత్తం ఖాళీగా, మొత్తం ఖాళీ. సమ్మర్ కదా, కానీ నిన్న వర్షం పడింది కాబట్టి చాలా కూల్గా చల్లగా ఉంది. చాలా బాగుందన్నమాట క్లైమేట్ మొత్తం. ట్రై చేస్తూ ఉన్నారు. సో చూద్దాం. అయిందా? చూడండి. అదేంటి కత్తి ఒక దగ్గర, ఇది ఒక దగ్గరికి వెళ్తుంది. ఫస్ట్ ఇటు సైడ్ కట్ చేయండి. ఆ చిన్న కత్తి అయిపోయింది చూడండి. అంత గెల్ల ఎత్తాక ఒక్కొక్క కొబ్బరి బొండం కట్ చేసి చాలా కష్టపడుతూ ఉన్నారనమాట. రావాలి. జై. వావ్, ఫెయిల్. 2 కొబ్బరి బొండాలు పడ్డాయి అనమాట. 3 పడతా బొండ ఆవులు వచ్చేస్తాను. 3 పడుతుందో లేదో చూడాలి. ఇటు సైడ్ నుండి ఒక ఆవు అయితే మా దగ్గరికి వచ్చి చెప్తుంది. లేగు పడాలి. ఇదే మా మోటార్ అనమాట. ఇక్కడ వాటర్ కూడా ఫుల్గా వస్తుంది. ఇంకా మేమైతే ప్రెజెంట్ అయితే ఇది వాటర్ రావట్లేదు, కానీ వాటర్ వచ్చేస్తే చల్లగా స్నానం కూడా. వావ్, సక్సెస్ఫుల్. పడింది. ఎలా ఒరే రీతు వెళ్ళిపోయింది. కొబ్బరి బొండాలు తీసేసిన పాప. గెలొచ్చింది. గెల పడింది. గెల అయితే పడింది. కొబ్బరికాయ గెల చూద్దాం. రండి. తరగా. ఇంకా అందులో వాటర్ ఎలా ఉంటుంది ఏంటి, బాగుంటుంది. ఫ్రెష్ వాటర్. ఇప్పుడు సమ్మర్లో కొబ్బరి బొండాలు చాలా కాస్ట్ అనమాట. ఒక్క బొండం ఇప్పుడు 50 రూపీస్కి అయితే అస్సలు తగ్గదు. ఇవన్నీ తీసేసాం. ఈ గెల అయితే వచ్చేసింది. ఇంకా ఉన్నాయి 2-3 గెలలు, కానీ ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైంకి తీద్దామని అయితే ఉంచేసాం. ఇదిగోండి గెల అయితే ఇన్ని వచ్చాయి. కానీ ఇక్కడ మేము కత్తి వెళ్ళదు, లేదంటే కొట్టుకొని తాగితే బాగుంటాయి అసలు. సో ఇంటికి వెళ్ళి ఇంకా కట్ చేయాలి.
అటువైపు చూడండి, మా ఊరికి దగ్గరలోనే కొండలు ఎంత బాగున్నాయి అసలు ఈ అట్మాస్ఫియర్ కదా. ఇక్కడైతే పని చేస్తూ ఉన్నారు, ఏవైతే ఉపాధి పనులు ఉంటాయి కదా, ఆంధ్రాలో చేస్తూ ఉంటారు ఈవినింగ్ టైం, మార్నింగ్ అది సమ్మర్లో చేస్తారనమాట ఈ పనులు. ఏమైనా ఎన్ని తీసుకొచ్చినా చూపించు ఉది. ఇప్పుడే హెలికాప్టర్ కూడా వెళ్ళిపోతుంది పైనుండి. ఇది సీఎం జగన్ గారి హెలికాప్టర్ అనమాట. ఆయన అయితే ఇచ్చాపురం వచ్చి వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి మాకు దగ్గరలో, అదిగోండి హెలికాప్టర్ మీద అన్ని చూసుకొని వెళ్ళిపోతాడు అనమాట ఆయన. అది సంగతి. మనం కింద అయితే ఉన్నాం. అన్నీ అయితే వేసేస్తానువా చూడరా. నా బాబు అన్నీ అందులో వేసేస్తాడు. నా బాబు చూపించు నాన్న. ఇది అన్ని ఇందులో వేసేస్తాడు అనమాట. మొత్తం వేసేసాడు. వీడు చాలా పని చేస్తాడు. గుడ్ బాయ్. హెలికాప్టర్ వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్ హెలికాప్టర్. హస్బెండ్ ఇదిగోటి రెండో గెల. ఇది ఉది స్లోగా మా బాబు వెళ్ళి తెస్తానని. ఆవులు వచ్చేస్తాను రైట్ సైడ్ నుండి చూడు. స్లోగా వచ్చి తీనన్నా. మెల్లికి తీసి. ఎన్ని ఉన్నాయి అందులో? 3ఏనా? 3 ఉన్నాయేమో. స్లోగా తీసి అటే ఇరా. ఇంకా ఇవన్నీ పట్టుకొని వచ్చారు ఒకేసారికి. క్యాచ్ ఏమొద్దు, అది తెచ్చారు దాంతో పాటుగా. ఆవులు వచ్చేస్తాను అయితే. వావ్, అదిగోటి వచ్చేసినాయి మొత్తం. కొండలు ఇన్ని వచ్చినాయి. గొండి తీసేసినవి ఈరోజు. కష్టపడితే కానీ రావు అనమాట. అక్కడ వరకు వెళ్ళాడు కత్తి తేయడం, కానీ అల్ల అక్కడ పని చేస్తున్న వాళ్ళ దగ్గర కత్తి ఉన్నాయి. వచ్చి వెళ్ళిపోతాడు చూడు. అలాగే వనలే పట్టుకుంటాడు. నాకు ఇచ్చానన్న తెర. ఆవులోనే రా నువ్వు. డాడీ వెళ్ళిపోతాడు అల్లడోటి. దా ఈడికి కూడా బరువు అయిపోయింది. నాకు ఇచ్చి. ఇది పట్టలేవురా. దా ఆవులున్నాయి చూడు, జాగ్రత్త. పొడుస్తాయా? రెండు చెప్పులు ఉదయం ఏ చెప్పులు ఎంత పొద్దు అంటిందో. ఆవులు ఆగండి. వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ వెళ్ళిపోతూ ఉన్నారు. నేను కూడా వెళ్ళాలి స్పీడ్గా. ఈ బరువు వేసినాడు మా హస్బెండ్. ఆయన కూడా మోస్తూ ఉన్నాడు. వెళ్దాం. ఇందులో 2 మాత్రమే ఉన్నాయి. పైకి అయితే వచ్చేసినాం పట్టుకొని. అవ్వండి అక్కడికైతే తెచ్చాను. బండి మీద పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయి తాగుతాం. కత్తి అయితే తేలేదు కదా. పన్నానా కింద కొట్టరాయలుగా, రోడ్డు మీద కొడతా మట్టల్లా అలాగా కొట్టు. ఇదిగోండి కొబ్బరి బొండాలు అయితే తీసాం. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్. లేట్ చెయ్యండి ప్లీజ్. మా హస్బెండ్ అయితే కొడుతూ ఉన్నారు కష్టపడి. ఇవన్నీ కొట్టారండి.